ఆ ముందు రోజు వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడ్మిట్ చేసి మళ్ళీ 7 o'clock దేర్ ఆల్సో న్యూస్ దట్ హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ వీ డోంట్ నో. కోల్కతా యాజ్ వి నో దే హ్యావ్ ఎన్ రెడ్ లైట్ ఏరియా. At 7 p.m. he was at red light area. Again he came back to hospital. మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అగైన్ 1 o'clock వచ్చాడు, మళ్ళీ 3 o'clock వెళ్ళాడు, మళ్ళీ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ హీ వెంట్ బ్యాక్ 5 o'clock ఇంటికి వెళ్ళాడు అని చెప్తున్నారు. అండ్ ఆల్సో వీ హర్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద వాలంటీర్ ఫ్రమ్ ద రెడ్ లైట్ ఏరియా. షీ వాజ్ ఆల్సో సేయింగ్ దట్ దుర్మార్గుడు ఇంత దారుణంగా చంపేస్తాడా, మేము ఇంతమంది ఉండంగా అని కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏందో మనకు తెలీదు. అంటే అంత క్రైమ్ చేసి ఇంటికి వెళ్ళిపోయి బట్టలన్నీ ఉతికేసుకొని హాయిగా నిద్రపోయి బ్లూటూత్ అక్కడ మనకు దొరికింది కాబట్టి బ్లూటూత్ యాక్సెస్గా చూసుకొని సీసీటీవీలో వచ్చేటప్పుడు బ్లూటూత్ ఉంది, వెళ్ళేటప్పుడు బ్లూటూత్ లేదు. సో దిస్ బ్లూటూత్ అండ్ ఆ ఫోన్ కరెక్ట్ చేసి చూసుకున్నారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఫైండ్ హిమ్. అసలు అతను చేశాడా, వాట్ ఈస్ హిస్ మోటివ్, వెదర్ హీ వాజ్ ఇంటాక్సికేటెడ్ అంటే ఆ టైంకి మందు దాగి ఉన్నాడని చెప్తున్నారు. అండ్ ఆల్సో వీ హియర్ మెనీ న్యూస్ దట్ is very 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 close to the principal, very close to the principal, where he can have a direct access to the principal in the his room. ఇప్పుడు నేను డాక్టర్, నేను మా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాలంటే భయంగానే వెళ్తాను. బట్ దిస్ ఫెలో హ్యాస్ అన్ యాక్సెస్ టు ద ప్రిన్సిపల్ రూమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ సిమ్స్. సో ఇవన్నీ ఎంతవరకు నిజాలు, ఇంకా కేసు కోర్టులో ఉంది కాబట్టి వీఆర్ నాట్ షూర్ హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ హౌ ఫార్ ఇట్ ఇస్ ఫాల్స్ అనేది. వీడొక్కటే కాదు, వీటితో పాటు ఇంకొక 8-9 మంది, మొత్తం 10 మంది ఉన్నారు అని చెప్పి విన్నాం కదా సార్, అదంతా ట్రూనా సార్? మీకు ఎంత నాలెడ్జ్, ఐఎమ్ ఆల్సో ఆన్ ద సేమ్ నాలెడ్జ్, బట్ జస్ట్ ఐఎమ్ హియరింగ్ ద కోర్ట్ హియరింగ్స్ కన్సిస్టెంట్లీ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. కాబట్టి ఐ కెన్ సే ఫ్యూ థింగ్స్. 10 మంది అనేది ఎందుకు, వై డిడ్ వి కమ్ టు అజంప్షన్ ఈస్ దెర్ వాజ్ 151 grams, నాట్ ఈవెన్ ఎంఎల్, ఇనిషియల్గా 151 grams ఆఫ్ సెమన్ ఉంది అన్నారు కాబట్టి వి థాట్ ఇట్ వాజ్ అన్ గ్యాంగ్ రేప్. ఎందుకు 150 grams అంటే ఎనీ మేల్ కెన్ ఎజాక్యులేట్ అట్లీస్ట్ 3 to 5 ml ఇఫ్ హీ డింట్ పర్ఫార్మ్ ఎనీ సెక్స్ యాక్టివిటీ ఫర్ 2-3 days. ఒకవేళ రెగ్యులర్గా పర్ఫామ్ చేస్తుంటే 1 or 2 ml సెమెన్ ఈజ్ అన్ యావరేజ్. సో టు గెట్ ఎ 150 mg ఆఫ్ సెమెన్ ఇట్ రిక్వైర్స్ అట్లీస్ట్ 10 to 15 people. సో ఆ అజంప్షన్ తోటి వి థాట్ ఇట్ వాజ్ అన్ గ్యాంగ్ రేప్. బట్ వెన్ టుడే కోర్ట్ వాజ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ 150 mg, డోంట్ గో బై సోషల్ మీడియా ట్రయల్స్, దట్ 150 mg అంటే ప్రైవేట్ పార్ట్స్ యొక్క బరువు అని చెప్పేసి ఇచ్చారు. స్టిల్ వీఆర్ నాట్ షూర్, బట్ దేర్ వాజ్ డెఫినెట్లీ సెమెన్ విచ్ ఇంక్లూడెడ్, దేర్ వాజ్ వైట్ థిక్ విస్కస్ ఫ్లూయిడ్ అని క్లియర్గా చెప్పారు. ఇట్ హ్యాస్ టు బి, వీ హ్యావ్ టు గో ఇంకా ఫర్దర్గా రిపోర్ట్స్ వచ్చినప్పుడు దెన్ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. సో గ్యాంగ్ రేప్ వాజెస్ whether single this useless fellow has performed, we are not sure what it is అనేది విల్ గెట్ టు నో ఇన్ ఫ్యూచర్. సార్ ఇందాక మీరు కూడా అన్నారు, అంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము ఆలస్యమైంది కొంచెం, అంటే ఇదంతా ప్రాసెస్ అనేది లేట్గా జరిగింది, చెప్పడము చేయటం ఇదంతా జరుగుతోంది. ఈ జస్టిస్ జరగడానికి కూడా ఇంత లేట్ అవుతోంది అని అంటే దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళే ఉండి ఉండొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ప్రస్తుతం అంటే సమాజం ఎలా ఉందంటే బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగుంది. అంటే క్రైమ్ ఎంత పెద్దగా అయితే పొలిటికల్గా దాన్ని ఆడుకోవడానికి అంత ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు జరుగుతున్న కోర్ట్ కేసు కూడా ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ అక్యూజ్డ్, అంటే మర్డర్ వైపు ఒకడు అండ్ డిఫెండర్ ఒక, అలా లేదు కోర్ట్ కేసు. కోర్ట్ కేసు ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే మనం ఎంత దిక్మాల స్థితిలో ఉన్నామంటే అక్కడ జరిగే, ఈరోజు మనం సుప్రీంకోర్టు లైవ్ సుమోటో కేసు తీసుకుంటుంది కూడా ఎవరో ఇప్పుడు వచ్చేసి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాడి వైపు నుంచి ఎవరు నిల్చోట్లేదు. ఇట్ ఈస్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్, మేము ఇది చేసాము, సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేస్తున్నాము అనే డిబేటే జరుగుతుంది. కానీ అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్న వైపు ఇంకా వెళ్ళలేదు. ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ డెఫినెట్లీ గో. కాకపోతే అదే మీరు అన్నట్టు దీనికి జస్టిస్ ఎలా, హౌ గోయింగ్ టు ఫార్వర్డ్ అంటే ముందు ఈ ప్రొసీడింగ్స్ అన్నీ దే హ్యావ్ టు ఫాల్ ఇన్ ఎ లైన్. ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది దే హ్యావ్ టు ఫాల్ ఇన్ లైన్. కాకపోతే మనకు అదే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగా తయారవుతుంది. కాబట్టి ఇది ఇంకా ఎంత పెద్దగా అవుతున్న కొద్దీ వీల్ నెవర్ గెట్ ఎ ట్రూ ఆన్సర్. మూవీస్లో చూస్తున్నట్టు యూ విల్ గెట్ సో మెనీ కాన్స్పిరసీ థియరీస్. ఈ కాన్స్పిరసీ థియరీలోనే దేర్ వాజ్ వన్ మోర్ డాక్టర్, అలీన్ అష్రా, అండ్ వీ షుడ్ మెన్షన్ హిస్ నేమ్, హీ వాజ్ అక్యూస్డ్. దెన్ అగైన్ సిబిఐ వాళ్ళ అబ్బాయిని పిలిపించి అగైన్ దేవ్ ఎగ్జామిన్డ్ హిమ్. ఇంటి దగ్గర దేవ్ ఎగ్జామిన్ దేర్ సీసీటీవీ కెమెరాస్. సో ఈ వెంట్ హోమ్ ఎట్ అరౌండ్ 1:10 AM. ఇంటి దగ్గర కాఫీ షాప్ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలో హీ వాజ్ రికార్డెడ్ ఎట్ 5 o'clock వరకు ఇంటి నుంచి బయటికి రాలేదు. సో దెన్ అగైన్ హీ వాజ్ రూల్డ్ అవుట్. సేమ్ వన్ మోర్ డాక్టర్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ దిస్ వన్. సో అగైన్ సిబిఐ హెస్ క్వశ్చన్ దెమ్, అగైన్ హీస్ రూల్డ్ అవుట్. సో ఇట్స్ నాట్ అబౌట్ హూ డాక్టర్ క్రైమ్ చేశారా, ఏ ఏదో క్రైమ్ చేసినా ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ డాక్టర్ దే హ్యావ్ టు బి పనిష్డ్. కాకపోతే ఈ
క్రైమ్ పెద్దగా అయిపోద్ది, అన్నెసెసరీ ఈ సోషల్ మీడియా ట్రయల్స్ అండ్ ఆల్సో ఫేక్ న్యూస్లు ఎక్కువైపోతాయి. దే హ్యావ్ దేర్ ఓన్ మోటివ్ ఆఫ్ గెటింగ్ ఫాలోవర్స్ కానీ ఇవన్నీ ఈ మోటివ్ తోటి చేస్తున్నారు కాబట్టి ఇట్స్ గెటింగ్ డైల్యూటెడ్. అండ్ ఆల్సో కోర్టులో కూడా దే ఆర్ స్ట్రిక్ట్లీ, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా మేము వీ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్ ద సిచ్యువేషన్ అంటూనే దే ఆర్ మేకింగ్ ఇట్ టు పొలిటికల్. సో గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ యాక్షన్ వేర్ దే హ్యావ్ స్ట్రిక్ట్, అంటే ఈ కోర్టులో కూడా ఈరోజు సమయం చూస్తుంటే ఆల్మోస్ట్ 2 to 3 hours టైం ల్యాబ్స్లోనే అవుతుంది. ఏ టైంకి ఎప్పుడు జరుగుతుంది, దే స్టిల్ కన్ఫ్యూజ్డ్. అంటే మనకు వీఆర్ వెరీ అవుట్ సైడర్స్ టు దిస్ ఇన్సిడెంట్. మనం కూడా న్యూస్లో ఏమొస్తుందో చూసే మనం వీఆర్ ఏబుల్ టు మనమే ఒక టైం లైన్ చేసుకోగలుగుతున్నాము. వై ఆర్ దే నాట్ ఏబుల్ టు? సచ్ ఎ బిగ్ సుప్రీంకోర్ట్ లాయర్స్. బేసిక్గా నేను చూస్తుంటే సుప్రీంకోర్ట్ లాయర్స్ కూడా ఐ హ్యావెంట్ సీన్ ఎనీ సుప్రీంకోర్ట్ టిల్ నౌ. నేను ఐ థాట్ దే విల్ బి సిట్టింగ్ ఇన్ ఎ కంఫర్టబుల్ ప్లేస్ అండ్ సినిమాలో చూపించినట్టు ఉంటుంది అనుకున్నాను. గుంపు అంతే, ఒక మాబ్లో ఎవరు స్టాండింగ్ బయట సైడ్ నిల్చొని ఉన్నారు, ఒకరి వెనుక ఒకరు దేవర్ ఆన్సర్స్ ఒకరు అందించుకుంటూ చెప్తా ఉన్నారు. సచ్ ఎ బిగ్ కేస్ దే షుడ్ బి ప్రిపేర్డ్. దీస్ ఆర్ బేసిక్ థింగ్స్. ఏ టైంకి ఎఫ్ఐఆర్ ఏ టైంకి జరిగిందో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేస్తూ ఉంటే దెన్ మనకు జస్టిస్ రావడానికి, అంటే ఇది ఎవరు చేశారు, ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. నిజంగానే సార్, ఇన్ని గంటల నుంచి ఆ ఒక్క టైం మీదనే కొనసాగుతున్న ఈ మ్యాటర్ అనేది అసలు నిజంగా జస్టిస్ జరుగుతుందా? ఎన్ని రోజులు, అసలు ఎప్పుడు జరుగుతుంది? ఇంకొకటి ఏంటంటే ఏదైనా కొత్త వార్త వచ్చే వరకు ఒక వార్త అనేది సంచలనం సృష్టిస్తుంది, ఇంకొకటి కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత ఇది కనుమరుగైపోతుంది అని. ఈ విషయంలో కూడా అలా జరిగే అవకాశం ఉందంటారా? అదే భయము. కాకపోతే ఓన్లీ ఊరట అండ్ అందరు డాక్టర్స్ తరపు నుంచి వీ వుడ్ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ సుప్రీంకోర్ట్. బికాజ్ హ్యాడ్ సుప్రీంకోర్ట్ ఈరోజు సుమోటో కేసు తీసుకోకపోయింటే ఇప్పుడున్న భయం, బాధ డాక్టర్స్లో ఇట్ వుడ్ హ్యావ్ గాన్ టు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు డాక్టర్స్ అందరు సర్జరీస్, ఎలెక్టివ్ సర్జరీస్ ఒక డే అంతా ఆపేసింది చరిత్రలో ఎప్పుడు లేదు. ఎన్ని స్ట్రైక్స్ చేసినా ఇట్ వాజ్ ఓన్లీ ఎలెక్టివ్, సర్జరీస్ ఎప్పుడు ఆపలేదు. అందరు సీనియర్స్, జూనియర్స్ ఎప్పుడు అందరు ఆపలేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ జూనియర్ డాక్టర్ స్ట్రైకే చేస్తారు. కానీ చరిత్రలో మొదటిసారి డాక్టర్స్ అందరు, ఆల్ ఐఎంఏ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ స్టేట్ ఇట్ ఈస్, ఎవ్రీ వన్ ఇస్ ఇన్వాల్వ్డ్. అంత పెద్దగా చేయాల్సి వచ్చింది. అంటే ఫర్ జస్టిస్, టు గెట్ ఎ జస్టిస్ వీ హ్యావ్ టు ప్రొటెస్ట్ సో మచ్. అంత చేయాల్సి వచ్చే కానీ ఈరోజు ఈ స్థితికి రాలేదు. అయితే సార్, ఇప్పుడు డాక్టర్స్ అంతా ఇంత పోరాడుతున్నారు అంటే ఓకే, అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి అందరూ ముందుకు వస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే ఎవరికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైనా కూడా ఫస్ట్ వచ్చేది హాస్పిటల్కి, ఒక డాక్టర్ దగ్గరికి. మరి అటువంటి వాళ్ళని చూసినప్పుడు చెల్లించకుండా, ఇలాంటి విషయంలో ముందుకు రాకుండా ఒక డాక్టర్కు జరిగినప్పుడు మాత్రమే ఎందుకు ఇంతగా పోరాడుతున్నారు? వీళ్ళలాగా వాళ్ళది ప్రాణం కాదా? వీళ్ళలాగా వాళ్ళ అమ్మాయి కాదా? దానికి మీరేం చెప్తారు? ఎగ్జాక్ట్లీ అండి. మేము కూడా ప్రొటెస్ట్ చేసినప్పుడు అన్నిటికన్నా ఎంత జరుగుతుంటే అమ్మాయి చనిపోయింది ఒక బాధ అయితే, ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే జనాలు కొంతమంది, సమ్ ఫెలోస్ వేర్ ఆస్కింగ్ అస్, డాక్టర్ కాబట్టే మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఐఎమ్ సేయింగ్, ఎనీ రేప్ విక్టిమ్, ఎవరైనా రేప్ జరిగి బాధకు గురైనప్పుడు ఫస్ట్ వచ్చేది హాస్పిటల్కి. ఎనీ హాస్పిటల్కి ఆ రేప్ విక్టిమ్ వెళ్ళినప్పుడు హాస్పిటల్లో దెర్ ఆర్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ దట్ అమ్మాయిని ఒక లేడీ డాక్టరే చూడాలి అండ్ ఫిమేల్ నర్సులే ఉంటారు అండ్ నో మేల్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ టు దట్ ప్రిమైసెస్ బికాస్ షీ ఈజ్ ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ ఎ లాట్. అంత జాగ్రత్తగా డాక్టర్స్ చూసుకుంటారు. అంత జాగ్రత్త చూసుకునే ఫిమేల్ డాక్టర్నే ఈరోజు ఒక దుర్మార్గుడు రేప్ చేసి చంపేస్తే మా కోసం మేము నిల్చోకపోతే హూ విల్ స్టాండ్ ఫర్ అస్? ఈరోజు మేము నిల్చోకపోతే డాక్టర్స్ హూ విల్ స్టాండ్ ఫర్ అస్? యాజ్ ఎ డాక్టర్స్ బాడీ వీ హ్యావ్ టు స్టాండ్. ఈరోజు మేము నిల్చోకపోతే ఇట్ వుడ్ హావ్ బీన్ సేమ్ యాజ్ ఎనీ అదర్ మర్డర్. ఇది ఇంకొకటి, ఈరోజు ఈ అమ్మాయికి జరిగింది మర్డరు, రేపు కాబట్టే డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఏదో మిగతా టైం అంతా డాక్టర్స్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారని కాదు. ఇఫ్ యూ టేక్ స్టాటిస్టిక్స్, అంటే ఇండియా, ఐఎమ్ జస్ట్ సేయింగ్ అబౌట్ ఇండియాలో, ప్రతిరోజు ఇండియా మొత్తంలో దెర్ ఆర్ 2 offenses అట్ అన్ యావరేజ్. అంటే ప్రతిరోజు 2 డాక్టర్లకు ఏదో రకంగా శారీరకంగా ఫిజికల్ అబ్యూస్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే నెలకు 30, సంవత్సరానికి 730 అప్రాక్సిమేట్లీ. ప్రతిరోజు 2 క్రైమ్లు డాక్టర్ల మీద జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వర్బల్ అబ్యూస్ అండ్ ఎమోషనల్ అబ్యూస్, దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ అబ్యూస్. ప్రతిరోజు డాక్టర్ల మీద ఫిజికల్ అబ్యూస్ జరుగుతూనే ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆపుకొని ఈరోజు ఈ స్థితికి వచ్చింది. డాక్టర్స్ వేరు అంత బాగా ట్రీట్ చేస్తే వీ వుంట్ హ్యావ్ ఫైటెడ్. ప్రతిరోజు బికాస్ ద ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల జరుగుతూనే ఉన్నాయి డాక్టర్స్ మీద క్రైమ్. సో ఇట్ హ్యాస్ టు ఎన్ ఎండ్.
మా డిమాండ్ కూడా ఫస్ట్ నుంచి వాట్ వీఆర్ ఆస్కింగ్ ఇస్ ఎ బేసిక్ థింగ్సే. మళ్ళీ మేమే మా గొంతమ్మ కోరికలు ఏం కాదు. వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈజ్ వర్క్ ప్లేస్లో ప్రాపర్ సెక్యూరిటీ సో దట్ వీ కెన్ వర్క్ ఇన్ ఏ పీస్ఫుల్ ఆఫ్ మైండ్ తోటి చేయొచ్చు అనేది ప్రాపర్ బేసిక్ సెక్యూరిటీ అడుగుతున్నాం అంతే, అంతకు మించి ఏం అడగట్లేదు. ఇది అర్థం చేసుకోకపోతే దెన్ ఐ కాంట్ హెల్ప్ ఎనీవన్. సార్ ఇంకొకటి, ఒక ఆడపిల్లకి ఇలా జరిగింది అని అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా మగ ఆడ భేదం లేకుండా ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీరు, అసలు తట్టుకోలేని స్థితి. అలాంటిది తోటి ఆడది అయ్యుండి మమతా బెనర్జీ ఎందుకు ఈ విషయంలో రియాక్ట్ అవ్వట్లేదు అనే ఒక వార్త మనం నిన్నటి వరకు విన్నాం. ప్రస్తుతం తనకు సంబంధించిన అల్లుడు కూడా ఈ విషయంలో ఉన్నాడు, అందుకనే తను రియాక్ట్ అవ్వట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి వార్త ప్రజెంట్ వింటున్నాం. దాని గురించి మీరేం చెప్తారు? మనం కూడా దీన్ని పొలిటికల్గా మాట్లాడితే వి గో నో వేర్. మమతా బెనర్జీ ఇన్వాల్వ్ అయిందా, వాళ్ళ అల్లుడు ఇన్వాల్వ్ అయిందా, వీఆర్ నో వన్ టు క్వశ్చన్ దట్ వన్. దేర్ ఆర్ సుప్రీం కోర్ట్స్, సెంట్రల్, స్టేట్, బోత్ ఆర్ ఫైటింగ్. ఇఫ్ షీ ఈజ్ ఇన్వాల్వ్డ్, డెఫినెట్లీ షీ హ్యాస్ టు బీ స్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకెన్. అగైన్ అంటే ఇన్వాల్వ్ అయిందా లేదా, దెర్ ఆర్ అదర్ సైడ్ ఆల్సో. పీపుల్ సే దట్ బీయింగ్ ఎ స్టేట్ సీఎం, హెల్త్ మినిస్టర్ అండ్ ఆల్సో హోమ్ మినిస్టర్ అయిండు కూడా షీఈస్ కమింగ్ ఆన్ ద రోడ్ అండ్ షీఈస్ ఆల్సో సపోర్టింగ్ ద డాక్టర్స్. ఆ వర్షన్ చెప్తున్నారు, ఈ వర్షన్ చెప్తున్నారు. బట్ అదే అన్నట్టు ద బిగ్గర్ ద క్రైమ్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద పాలిటిక్సే తప్ప మనకు జరిగేది ఏం లేదు. వాళ్ళ అల్లుడు ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ దిల్ టేక్ అన్ యాక్షన్. ఇప్పుడు ఇంత పెద్ద క్రైమ్ అయినప్పుడు షీఈస్ నాట్ గోయింగ్ టు హైడ్ ఎనీథింగ్. And also, again, there was on social media reports that stating that Mamata Banerjee ఒక స్టేట్మెంట్ బెంగాలీలో రిలీజ్ చేసినట్టు, అవును చనిపోయింది, చనిపోతే ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ చనిపోయింది అమ్మాయికి నేనేం చేయాలి, 10 లక్షలు ఇచ్చేస్తాం కదా ఇంకేం చేయాలి అనే స్టేట్మెంట్ వాస్ రన్నింగ్. అగైన్ ఐ వెంట్ త్రూ, ఏంది ఒక స్టేట్ గవర్నమెంట్ సీఎం వెన్ ద క్రైమ్ ఇస్ సో బిగ్ అంత ఈజీగా షీల్ మేక్ ఎ స్టేట్మెంట్ అని అగైన్ మళ్ళీ రీచెక్ చేశాను. బట్ ఇట్స్ ఎ ఫాల్స్ న్యూస్. జస్ట్ బికాస్ ఐ డోంట్ నో బెంగాలీ, ఆ లాంగ్వేజ్ రానందుకు ఇట్ సౌండ్స్, మనకు ట్రాన్స్లేషన్ అలా అనిపిస్తుంది. వెన్ ఐ ఆస్క్ మై ఫ్రెండ్స్ ఓవర్ దేర్, హీ సెడ్ నో ఇట్స్ నాట్ లైక్ దట్. షీ సెడ్ దట్ జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, పాపం వీఆర్ సారీ ఫర్ దట్ వన్.